దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ మార్నింగ్ లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మార్నింగ్ ప్రేయర్, మార్నింగ్ బైబిల్ స్టడీ మీ జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. రెండవదిగా, ఎంతోమంది మీ కుటుంబాల్లో బాధలు, కష్టాలు, వేదనలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్, కానీ దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ దినం దేవుని వాగ్దానం అనేకమైన దైవ కార్యక్రమాలు నిన్ను బలపరచటకు, నిన్ను ప్రోత్సాహపరచటకు, నిన్ను లేవనెత్తటానికే. కాబట్టి దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రతిరోజు నేను మీతో చెప్తున్న ప్రార్థన మానొద్దు. కాబట్టి ఈ సమయంలో మీరందరూ ఎదురు చూస్తున్నారు చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. అందరం చదువుకుందాం. 30వ కీర్తన 2వ వచనం, 2వ మాట నుండి 3వ వచనం నేను చదువుతున్నాను, వినండి. నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, చూడండి, ఇక్కడ దావీదుని దేవుడట గోతిలోనికి దిగకుండా తన ప్రాణమును, తన జీవితాన్ని కాపాడాడట, బ్రతికించాడట. నేను మొర్రపెట్టి తిని నువ్వు నా ప్రార్థన ఆలకించి నన్ను స్వస్థపరిచావు. దేవుని బిడ్డలారా, అందుకని ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే, నువ్వు మొర్ర పెట్టితేనట దేవుడు నిన్ను బాగు చేస్తాడట, నీ జీవితాన్ని విడుదలిస్తాడట. అంటే నీకు ఏది అంటే, అది వ్యాధా, ఆత్మీయ జీవితమా, ఆరోగ్యమా, కుటుంబ పరిస్థితులు ఏదైనా కానీ నీకు నేను మొర్ర పెట్టి తిని నీవు నన్ను స్వస్థపరిచితివి. గోతిలోనికి దిగకుండా నా ప్రాణమును, నిజంగా నా జీవితాన్ని అంటే నాశనం కాకుండా, నేను చావకుండా నన్ను బ్రతికించావు. ఆత్మీకంగా అన్ని విధాలుగా. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నీ వ్యాపారం లోతులకు వెళ్ళిపోయిందా? నీ ఆత్మీయ జీవితం పడిపోయిందా? ఒకవేళ వ్యాధితో మంచం ఎక్కేసావా? ఒకవేళ కుటుంబం విడిపోయిన స్థితిలో ఉందా? ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రార్థన విని నేను జవాబు ఇవ్వబోతున్నాను. నీ ప్రార్థన విని నీకు జవాబు ఇచ్చేదను. ఎంత చక్కటి మాట అండి! నీ ప్రార్థన విని నీకు నేను జవాబు ఇచ్చేదను. ఇది దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం. అందుకే నా ప్రార్థన విని నువ్వు నన్ను స్వస్థపరిచిదివి. గోతిలోనికి పోకుండా నా ప్రాణాన్ని, నా జీవితాన్ని కాపాడేవన్నట్టు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నట్టు, మనం కూడా దేవుడు మన ప్రార్థన విని మన విషయాలన్నిట్లో కూడా మనల్ని బాగు చేశాడు ఆయన. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్దాం. ధైర్యం తెచ్చుకో, ప్రార్థన మానకు. ఈ వాగ్దానాన్ని 1కి 10 సార్లు వినండి, అందరికీ షేర్ చేయండి, గట్టిగా పట్టుకొని చదవండి, వినండి, స్తుతించండి, దేవుని కృతజ్ఞత చెల్లించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రతి ఇంటిలో కూడా ప్రభా, ఒకవేళ వారు పాపములో పడితే బ్రతికించిన ఆయన, చీకట్లో ఉంటే విడిపించిన ఆయన, ఆత్మికంగా పడిపోతే లేవనెత్తండి ప్రభా. మా ప్రార్థన విని మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. ఎవరు రోగులు ఉన్నారు, యేసు పొందిన దెబ్బల వలన వారికి స్వస్థత జరుగును కాక, ప్రతి రిపోర్ట్స్ నార్మల్ వచ్చిన కాక, గర్భాలు లేని స్త్రీలు గర్భములు తెరవబడిన కాక, గర్భసంచి రోగములని స్వస్థత జరుగును కాక, శరీర సంబంధమైన వ్యాధులు ప్రభా, ఆత్మ సంబంధంగా ఎవరు పడినా ఆ గోతి నుంచి ఆ బిడ్డను లేపండి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ప్రతి బంధకములు వారి జీవితంలో తొలగిపోవును గాక. అంతేగాక విడిపోయిన కుటుంబాలుంటే కట్టబడాలి ప్రభా. తండ్రి, కోర్టు కేసు నుంచి విడుదల పొందాలి. బిడ్డల స్టడీస్, ఎగ్జామ్స్లో మీ సన్నిధి తోడుగా ఉండాలి నాయన. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారు వాటన్నిటికీ జవాబిచ్చి మీరు గొప్ప కార్యం చేయమని, ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేను ఆ కుటుంబం అంతా ఈ సంవత్సరం అంతా నీ భద్రతలో, క్షేమములో కాపాడబడుదురుగాక. అంతేగాక ఈరోజు ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తూ ఈ యొక్క సంవత్సరం అంతా నీ దయాకిరీటం ధరింపజేయమని, మరొకసారి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి ప్రార్థనలన్నిటికీ మీరు జవాబు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం 1కి 10 సార్లు వినండి. అందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. అంతేకాక ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు లైవ్ ఇస్తున్నాం. చక్కటి శ్రేష్టమైన ప్రేయర్సు, ఆరాధన, వర్తమానం. కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి. ఈవినింగ్, మార్నింగ్ ప్రిపేర్ కండి. ప్రతి ఒక్కరూ వీక్షించండి. మరీ ముఖ్యంగా ఆత్మీకంగా బలపరచబడండి. దేవుని రాకడికి సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.
ఆగస్టులో 12, 13, 14 3 దినాలు అద్భుతమైన సువార్త ఉజ్జీవ స్వస్థత మహాసభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంతమంది గత నెలలు సంవత్సరాలు వచ్చి రక్షణ లేని వానికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగముల స్వస్థత, ఆత్మీకంగా పడిపోయిన వారు వాక్యం ద్వారా నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఎందరి జీవితాలు గత నెలల్లో కట్టబడ్డాయో. ఆగస్టు నెలల 12, 13, 14 3 దినాలు ఉపవాస ప్రార్థన. ఈ పండుగలకి పరిశుద్ధాత్మ దేవుడే గెస్ట్ స్పీకర్గా రాబోతున్నాడు. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వినడం ద్వారా మా జీవితాలు ఎంతగానో మార్చుకున్నాము. ఈ 3 రోజులు ఇక్కడ ఉండాలి, ప్రార్థించుకోవాలి, గొప్ప విడుదల పొందుకోవాలని మేము నమ్మి విశ్వసించి వచ్చాము. అలానే మేము విడుదల పొందుకున్నామని నమ్ముతున్నాము. యేసయ్య మా జీవితాల్లో ఎంతో గొప్ప అద్భుత